హలో ఫ్రెండ్స్, మీకు ముందు చెప్పినట్టు నా బర్త్డేకి అద్వితికి ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశానని చెప్పాను కదా. నార్మల్గా అందరూ బర్త్డే జరిగితే వేరే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు, కానీ ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ కాబట్టి, నా పాపతో చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే కాబట్టి నేనే వాళ్ళకి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను. అది ఏం గిఫ్టో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మొత్తం అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. And this birthday is so special. నాకు 33 years and 3 is very lucky number for me. ఎందుకంటే మా వైఫ్ అద్వితి April 3rd, పాప పుట్టింది January 3rd, నాకు ఇప్పుడు 33 years. సో ఇలా 3 ప్రతి దాంట్లో కలిసి వచ్చింది. మేము ఇద్దరం ఇప్పుడు ముగ్గురం అయ్యాము. సో ఆ విధంగా కూడా 3 is my lucky number. హాయ్ చెప్పండి. హాయ్. ఏమైందమ్మా? డ్రెస్ మంచిగా ఉందిరా, మాది లైట్ కలర్ ఉంది, నువ్వే మొత్తం రెడ్ మెరిసిపోతున్నావు. ఫ్లవర్ లాగా వస్తుందా పైకి? వస్తుంది. అది లేకుంటే బెస్ట్. చూడమ్మా, అమ్మ క్లాప్స్ కొట్టినా నచ్చింది, నువ్వే కట్టేస్తా. నానా హ్యాపీ బర్త్డే అన్న. ఓకే, హ్యాపీ బర్త్డే. కొట్టింది నేను పెడతాను. చల్లగా ఫోటో తీస్తున్నా, వీడియో కూడా అవుతుంది. చాలా I love you, Nana. నువ్వు ఎప్పుడు తింటావు? కేక్ చూస్తున్నా. థ్యాంక్ యూ. డాడీ కొంచెం అమ్మా పార్టీ స్టార్ట్ అవ్వక ముందే అద్వితికి ఆ సర్ప్రైజ్ ఏంటో కొంచెం రివీల్ చేశాను. చెప్పగానే సర్ప్రైజ్ అవుతుంది అనుకున్నా, కానీ అలిగింది ఎందుకో. వస్తావు ఇప్పటికి? చూస్తున్నావు నన్ను అంటే హ్యాడ్ ఎత్తుకోవట్లేదు. అమ్ములు బ్రదర్ పెడుతున్నాడు. ఇది కొద్దిగా కమాన్ దీర్ఘాయుష్మాన్ బాబు. అమ్మో 3 నెంబర్ ఎంత స్పెషలే మనకి కదా.
3rd ఏప్రిల్కి పుట్టి మనం 31st ఆగస్ట్కి పెళ్లి చేసుకొని 3 వేసిన తర్వాత 3వ జనవరికి నువ్వు పుట్టినావు. 33 ఏళ్ళు డాడీ. నాకు 33 ఏళ్ళు. మమ్మీ బర్త్డే కూడా 3rd ఏప్రిల్. ఎన్ని 3లు వచ్చినాయి అమ్మా ఈసారి. మేమిద్దరం ఇప్పుడు ముగ్గురం అయినా. అందుకే ఇక్కడ 33 అని రాసినాను. ఇంకో మామూలుగా ఫోటోలో కనబడడానికి పెట్టింది కాదు మేము ముగ్గురము. ఈమె ఏప్రిల్ 3rd, ఈమె జనవరి 3rd, నేను 33 ఏళ్ళు. రాముడు ఒక గ్రూప్ ఫోటో చూద్దామా? మమ్మీ డాడీ రండి. దీర్ఘాయుష్మాన్ భవ. బిడ్డలు ఇవ్వచ్చు కదా, కొడుకులు ఇవ్వచ్చు. అది ఇవ్వండి పాపని. తీసుకుంటారు వాళ్ళ డాడీ దగ్గర నుంచి. అలాగే ఉందా? అరే నీకు బస్సు తెచ్చినమ్మా, చిన్న బస్సు తెచ్చినాయి. నేనేమో అద్వితి హ్యాపీగా ఉంటుంది అనుకుంటే సడన్గా అలిగే మూడికి వెళ్ళిపోయింది. చా ఎందుకో. సో చూడండి మీరే. ఇప్పుడు నేను ఏదైతే పాపకి ఇచ్చిన చిన్న బస్సు ఉందో అది చేతితో నేను తయారు చేసింది. సో దట్ ఈస్ వెరీ స్పెషల్. సో లాస్ట్ బర్త్డే వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా, ఒక బిగ్ సర్ప్రైజ్, బెస్ట్ గిఫ్ట్ ఒకటి ఇస్తా అని చెప్పాను కదా. ఏం లేదు, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. మార్చిలో షిప్ దిగిన తర్వాత ఏదైనా కొందామని తిరుగుతున్న టైం, మనము లైఫ్లో సెటిల్ అవ్వాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే దాన్ని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలామంది ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. నా దృష్టిలో అయితే భూమిని నమ్ముకొని భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అదేదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఏమి లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా చేస్తే మాత్రం అదో పెద్ద తలనొప్పిలా ఉంటుంది. ఇక మన హైదరాబాద్ లాంటి సిటీలో ఎన్నో కబ్జా ల్యాండ్ ఉంటాయి, ఎన్నో ఒక్క ల్యాండ్ మీద డబుల్ రిజిస్ట్రేషన్, ఎన్నో రిజిస్ట్రేషన్స్ అయినా కూడా ఉంటాయి. వాటన్నిటిని ఇప్పుడు ఉంది అని టకటక తీసుకోకుండా మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని నమ్మకస్తుని తీసుకెళ్ళి ఒకసారి చూపించి, లేదంటే మీ లాయర్ ఒపీనియన్ తీసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. కొందరికి ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర మనీ ఉన్నా కానీ వాళ్ళు ఒక ల్యాండ్ తీసుకుంటే మళ్ళీ అక్కడ కట్టించడానికి వాళ్ళకి ఓపిక లేక అవన్నీ చూసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు డైరెక్ట్ ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ లాంటివి తీసుకున్నా అదొక మంచి ఆప్షనే. ఇప్పుడు నాలంటోడు ఉన్నాడు అనుకో, నేను షిప్లో పనిచేస్తాను. షిప్లో నేను 6 months ఉంటా, మళ్ళీ 3-4 months ల్యాండ్ మీద ఉంటా. ఈ చిన్న టైంలో నేను అన్ని హ్యాండిల్ చేయలేను. అంటే ఒక ల్యాండ్ కొని దాని మీద కన్స్ట్రక్షన్ మొదలు పెట్టించి బిల్డర్ తోటి సెట్ చేయించి అవన్నీ చాలా కష్టమవుతుంది. ఇలా కొందరికి ఇదేంటి కట్టించలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నాను. అది ఎవరి అపార్ట్మెంట్, ఎక్కడైనా ఒకటి తీసుకోవాలి అనుకుంటే నీకు తెలియని ఊర్లో ఎప్పుడు తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మీరు ఉంటున్న ఊర్లో తీసుకుంటేనే మీకు అది సేఫ్లా ఉంటుంది. ఇప్పుడు ఉంది నాకు మనీ, మా ఫ్రెండ్స్ అందరూ ముంబైలో తీసుకుంటున్నారు, నా షిప్పింగ్ ఫ్రెండ్స్ అందరూ అని చెప్పి నేను ముంబైలో వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను అనుకో, అక్కడ నాకు ఏది తెలీదు, అక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండరు, అంటే కొన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో ఇన్వెస్ట్ చేసిన పేరు ఉంటుంది కానీ దాని బదులు నీ పుట్టిన ఊర్లో, నువ్వు ఉంటున్న ఊర్లో తీసుకుంటే, సిటీలో తీసుకుంటే చూసుకోవడానికైనా ఎవరు ఉంటారు, ఏదైనా ఆపద వచ్చినా కాపాడడానికి ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. సో ఎట్ లాస్ట్ మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే అపార్ట్మెంట్ చూద్దాం అనుకుంటున్నానో అది మా బాబాయ్ కడుతున్న అపార్ట్మెంట్. బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు. తను కడుతున్న అపార్ట్మెంట్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. సో అక్కడ అపార్ట్మెంట్ ఎలా ఉంది, నాకేంటంటే ఎవరితో కట్టింది నాకు అంత నాణ్యత అనిపించదు. మా వాళ్ళైతే నాకు పక్కా నిజం చెప్తారు, అది ఎంత మంచి కట్టినో నాకు కల్లారా నేను ముందు నుంచి చూస్తాను. కాబట్టి నాకు నమ్మకం ఉంటుంది, అబ్బా మా బాబాయ్ మంచి కట్టిండు ఈ అపార్ట్మెంట్, ఇందులో తీసుకుంటే దానికి ఫ్యూచర్లో వాల్యూ కూడా పెరుగుతుంది, ఫ్లాట్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాము, వెళ్ళి చూద్దాము. సో బాగుంటే ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫ్లాట్. బాబాయ్ బిడ్డ పుట్టింది, దుబాయ్ నుంచి చాక్లెట్లు తెచ్చిన. ఫస్ట్
స్వీట్లు ఇస్తున్నా, స్వీట్లు లేవు కాబట్టి చాక్లెట్లు ఇస్తున్నా. కంగ్రాచులేషన్. అయ్యా ఇదివరకు బాధ్యత లేకుండా ఇప్పుడు మంచిగా బాధ్యతతోటి నీ బిడ్డను మంచిగా థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడే నేను డాడీ, నీకు షుగర్ ఉంది అసలు. ఓకే, నేను తినను కూడా. ఇది తీసి జోలు రాసి పెట్టుకుంటా సపరిస్తా. బంగ్లాలు వచ్చినప్పుడు అరే రాజు, బిడ్డ పుట్టింది కదా, మరి బిడ్డ పుడితే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నావు కదా. చెయ్యాలి, బిడ్డ పుడితేనే 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలన్నారు కదా. మా 4 రాళ్ళతో కట్టిన ఇల్లు ఏదైనా ఉంటే కొందామని అనుకున్నాను. బాబాయ్ అంటే అక్కడ ఇల్లు కడతాను జర చూసిన. 4 రాళ్ళు ఒక రాయి నా దగ్గర ఎక్కడ కట్టేది మీరు ఇప్పుడు? పోచారు ఇన్ఫోసిస్ నియర్ బై ఉంటుంది. సెంటర్ వ్యాన్ కూడా బాగుంది. హైవేకు 1/2 కిలోమీటర్. బయట ఎవరో దగ్గర కొని ఆ రిస్క్ కన్నా మనోళ్ళ దగ్గర కొంటేనే కొంచెం బెస్ట్ కదా. చూసొద్దాం మరి, నువ్వు కూడా రెడీ. రోడ్ కూడా మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్. ఇన్ఫోసిస్ టు చెల్లపల్లికి వస్తుంది రోడ్డు మాస్టర్ ప్లాన్. కాబట్టి మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది కాబట్టి అటు సైడ్ రోడ్కు బేస్ చేసుకొని డెవలప్మెంట్ కాలేదు. అంటే రోడ్ కటింగ్ ఫ్రీగా వదలాలని. ఓకే, రోడ్ క్లియర్ కనుక అటు మొత్తం బెల్ట్ మొత్తం డెవలప్ అవుతుంది. లుకిస్ట్ ఫాల్స్ అని చెప్పేసి ఇటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఐటీ సిటీ కంటే రేపు ఫ్యూచర్ లో ఇటే ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి. యాదాద్రి కూడా ఓపెన్ కాబోతుంది కాబట్టి ఇటు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. తర్వాత ఓవరాల్ చుట్టూ హైరేంజ్ బిల్డింగ్ దాదాపు 15-20 శాంక్షన్ ఉన్నాయి. అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది అదే ఏరియా. పోచారం అంటే ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉన్నాయి చూడు, అదే కదా. ఇప్పుడు మనం నాగోల్లో ఉన్నాం కదా. నాకు రూట్ కొంచెం తెలియాలంటే నాకు కొంచెం అవేం గుర్తుండవు. మీతో నేను వస్తాను కార్ లో. ఇక్కడ నుంచి అక్కడికి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయి కొంచెం చెప్తే మాకు ఐడియా వస్తుంది. బాబాయ్ తోటి వేరా నాన్న? నువ్వు వెనకాల కార్ లో, నేను బాబాయ్ తోటి వెళ్తా. నాది ఒకటే బాబాయ్ లాజిక్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ముంబైలో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ల్యాండ్లు కానీ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొంటున్నారు. వాళ్ళొక్క ఫ్లాట్ మినిమం 2 కోట్లకు మించి అట్లా ఉండదు అనమాట కాస్ట్. మామూలు 2 BHK 2-3 crores అబౌవ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అది కొని ఆ లోన్ కట్టడానికి ఒక 20,000 కష్టపడాలి. నాకు మరీ అంత 2 కోట్లు పెట్టే అంత అది లేదు. ప్లస్ ముంబైలో వెళ్ళి ఉండే అంత సీన్ కూడా లేదు. నేను ఉండే ప్లేస్ కాబట్టి హైదరాబాద్ లో తీసుకుందామని అనుకున్నా. ఇప్పుడు ఎట్లాగో బిడ్డ పుట్టింది. ఇన్ని రోజులు అంటే ఇక ఏదో నా లైఫ్ నేను ఏదో జీవించిన కానీ ఇప్పుడు బిడ్డ కోసం ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. డాడ్ ఏమో అది తీసుకో ఇది తీసుకో ల్యాండ్ తీసుకుందాం అది తీసుకుందాం అని అంటున్నాడు. ఆ ల్యాండ్ తీసుకుంటే ఏంటంటే చాలా మంది మనం 20,000 నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నాం. ఒక ల్యాండ్ తీసుకుంటే దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్లు ఎన్నో తన్నులు కోట్ల చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి మనకి. నాకు ల్యాండ్ తీసుకొని దాని మీద ఇల్లు కట్టే అంత అది లేదు. ఎందుకంటే నేను 6 నెలలు షిప్ లో ఉంటా, మళ్ళీ 6 నెలలు ఇక్కడ ఉంటా. అట్లా నాకు చేసేది ఉండదు. ఇప్పుడు ఎవరో దగ్గర నేను ఫ్లాట్ కొన్నాను అనుకో, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొంటే ఇప్పుడు ఫ్లాట్లలో కూడా ఎట్లా నేరాలు జరుగుతున్నాయంటే ఓనర్ షేర్ 50% ఉంటుంది, బిల్డర్ షేర్ 50% ఉంటుంది. బిల్డర్ ఏం చేస్తున్నాడు అప్పుడప్పుడు తెలియకుండా ఓనర్ షేర్ అమ్ముతున్నాడు. ఇట్లా కొన్ని గజిబిజి జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఒకైనా అట్లా మోసపోయాడు. వేరే వాళ్ళని నమ్మి కూడా నాకు ఇచ్చే అంత అది లేదు. ఇప్పుడు నాకు మీరు 20,000 నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నారు బాబాయ్, మీరు ముందు నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు క్వాలిటీతో కడుతున్నారు కదా. సో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నేను కొందామని అనుకుంటున్నా. కానీ గుడ్డిగా నేను నమ్మను. ఇప్పుడు బిడ్డ పుట్టింది, భార్య ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి ఎంత బాబాయ్ అయినా కానీ అది ఎట్లుందో నేను చూడాలనుకుంటున్నా. మీరు ఏమనుకోకపోతే నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొక విషయం చెప్తాను. నా దగ్గర ఎవరు కొనే వాళ్ళకి గుడ్డిగా కొనమని నేను ఎప్పుడు చెప్పాను. నా క్వాలిటీ చూడండి, మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నాం, ఏ విధంగా ఉంది, లీగల్గా అవన్నీ క్లియర్గా ఉన్నాయి లేదా, క్వాలిటీ విషయం రాజపడకుండా మనకు అర్థం కాబట్టి ఫస్ట్ వచ్చేసి చూసుకొని సాటిస్ఫై అయితేనే అప్పుడు నెగోషియేషన్ చేయాలి. కానీ ఏదో బాబాయ్ అని కొడుకనే వద్దు. వ్యాపారాల దగ్గర ఇవన్నీ వద్దు. రేపు ఒక్కసారి ఒక ఇల్లు కట్టినామంటే అందులో ఏళ్ళ తరబడి అక్కడ నివాసం ఉండే లేడీస్ పొద్దున్న లేగానే కిచెన్లో పోయి ఇది బాగాలేదు అది బాగాలేదు పాచినోటితో మాటలు పడకుండా ఉండాలన్న ధ్యేయం. కాబట్టి వాళ్ళకి అందరికీ సాటిస్ఫై విధంగానే మనం నేనుంటే ఇల్లు ఎలా ఉండాలి, నా భార్యకి ఏ విధంగా ఉండాలి, నా బిడ్డకి ఏ విధంగా ఉండాలి, నా కోడలికి ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసినాను. నువ్వు రా, చూసుకో, నచ్చితే మాత్రమే ముందుకు రా, నచ్చకపోతే పక్క పెట్టేసి. ఓకేనా? ఓకే, మనం వెళ్ళి చూద్దాము. హోప్ఫుల్లీ నచ్చి నేను కొనాలి. అద్వితికి తెలియకుండా తీసుకుంటున్నా కాబట్టి తనకి లొకేషన్ ఎగ్జాక్ట్ తెలియాలని చెప్పి అన్ని క్లియర్ కట్గా ఒక వీడియో లాగా తీసి తనకి చూపిద్దామని చెప్పి ఇలా వీడియో షూట్ చేస్తున్నాను. అందుకే ప్రైమ్ లొకేషన్స్ అన్నీ తనకు అర్థమయ్యేలా ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మెట్రో లాస్ట్ స్టేషన్ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5 minutesలో ఆ లొకేషన్కి చేరుకోవచ్చు. బోడుపల్లి దాటాము. వెల్కమ్ టు భాగ్యనగర్ నందవనం పార్క్. ఓకే, భాగ్యనగర్ నందవనం.
బ్రహ్మారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కాలేజ్ ఏమేమి అంటారు దీన్ని? కొరంలెక్స్ రోడ్ ఇది పోయేది కొరంలో విలేజ్. కొర్రంల విలేజ్. నారేపల్లి దాటినాం కదా ఇప్పుడు మనం. ముందు వచ్చేది మల్టీప్లెక్స్. మల్టీప్లెక్స్ ఇక్కడ కడుతున్నారా? అయిపోయింది, ఎప్పుడో రెడీ అయిపోయింది. సినిమాలు నడుస్తున్నాయి. ఏం మల్టీప్లెక్స్ ఇది? ఏ సినిమా ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ బాగా వస్తారు. మెక్డొనాల్డ్. ఓకే, మెక్డొనాల్డ్ కూడా ఉంది. నాకు తెలిసి ఇవన్నీ కాదు, ఎట్లాగో ఈ పోచారం ఈ ఏరియా అంతా సాఫ్ట్వేర్ నడుస్తుంది కాబట్టి మల్టీప్లెక్స్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడ. మల్టీప్లెక్స్ రిలయన్స్ ట్రెండ్స్. నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి, ఆ విషయం బాబాయ్ కూడా తెలుసు. సో అది నియర్ బై లొకేషన్లో ఉంది, అది ఒక ప్లస్ పాయింట్. ముందు వచ్చేది జోడిమెట్లెక్స్ రోడ్, కార్నర్ మీద మేధా కంపెనీ ఉంటుంది. బాబాయ్ ఇలా కార్లో తీసుకెళ్తుంటే చిన్నప్పుడు మమ్మల్ని స్కూల్లో దింపిన డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇది మనం టర్న్ అవ్వాల్సింది ఇక్కడ అనమాట. ఇది జోడిమెట్లెక్స్ రోడ్, ఇది పోచారం విలేజ్ పోయే రోడ్. జోడిమేళ ఎక్స్ రోడ్కి లెఫ్ట్కి వెళ్తే పోచారం వస్తుంది. పోచారం మేధా కంపెనీ రైట్ సైడ్ కార్నర్ మీద ఉంటుంది. బాబాయ్తో కార్లో వెళ్తుంటే చిన్నప్పుడు నన్ను స్కూల్లో దింపింది. మళ్ళీ నా శ్రీనిధి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఫస్ట్ బాబాయ్ దింపాడు. నా పెళ్ళప్పుడు కూడా బాబాయ్ ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళాడు. సో నా గతం అంతా బెస్ట్ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఈ రైట్ సైడ్ మీద జగన్వాద చర్చ్. ఓకే ఓకే, ఇక్కడ కూడా జనాలు ఎక్కువనే వస్తారా? ఆశీర్వాద్ చర్చ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది. రోడ్ మధ్య డివైడర్ అంటే సో హెడ్ లాస్ట్ లొకేషన్కి వచ్చాము. 15 మినిట్స్లో ఉప్పల్ నుంచి వెళ్ళి ఇక్కడికి రీచ్ అయ్యాము. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు స్టార్టింగ్ బిల్డింగ్ ఎలివేషన్ చూసినప్పుడే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. అలానే చూసుకుంటూ లోపలికి వెళ్ళి ఇక మొత్తం అన్ని డీటెయిల్డ్గా నీకు ఈ వీడియో చూపెట్టాలి కాబట్టి ప్రతిదీ డీటెయిల్గా వీడియో తీసి నీకు పెడుతున్నాను. ఇంత చేసినా నీకు బర్త్డే రోజు చెప్తే నువ్వు అలిగి నువ్వు నాకు చెప్పకుండా తీసుకుంటావా ఇంత పెద్ద డెసిషన్ అని చెప్పి. సో ఎనీవే అర్థం చేసుకుంటావని ఆశిస్తూ ఇప్పుడు నేనైతే ఫ్లాట్లో ఉన్నాను. ఆ ఫ్లాట్లో ఇది బాల్కనీ. ఇప్పుడు ఇది ఏ ఫేసింగ్ ఫ్లాట్? ఇది వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఎంత స్క్వేర్ ఫీట్ ఇది? 1515. 15 స్క్వేర్ ఫీట్. 1515. ఇది ఓపెన్ కిచెనా? డైనింగ్. అది బాల్కనీ ప్లస్ వాషింగ్ వాష్ ఏరియా పెద్దగా ఉంటుంది. స్పేషియస్. ఇదేంటి? బాల్కనీ. సిట్ అవుట్. ఇది దేవుడి గది. పూజ పెద్ద హాల్. ఎంటర్ అయ్యి టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ ఉంది. సోఫా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బాత్రూమ్. కామన్ బాత్రూమ్ ఉంది. అది మాస్టర్ బెడ్రూమ్. కామన్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోరింగ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. అటాచ్డ్ బాత్రూమ్. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, అందులో బాత్రూమ్ టైల్స్ అన్ని మీకు కొంటున్నది. మేము స్పెషల్ కేర్ కూడా తీసుకున్నాము. యాంటీ స్కిడ్ టైల్స్ వేసాము. ఎందుకంటే మా ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. పొరపాటున ఎవరు కింద పడొద్దు, అందరు హ్యాపీ మంచిగా ఉండాలని. ఓకే, ఇది ఇంకో బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇది మంచిగా ఉంది. విండో డిఫరెంట్ డిజైన్ ఉంది. సో ఈ ఎండ్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్, ఒక బాత్రూమ్. అది మాస్టర్ బెడ్రూమ్ అయింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అయింది. గెస్ట్ బెడ్రూమా? ఇది వెంటిలేషన్ బాగుంది. ఇది మనం హాల్ ఇట్లా ఎంటర్ అయ్యాము. ఇది విండో వస్తుంది. ఇది ఏం ఫ్లోరింగ్ అంటే 55 ఫ్లోర్.
అది ఈస్ట్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం చూసింది వెస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్కి ఇటు సైడ్ ఈస్ట్ ఎంట్రన్స్ ఫ్లాట్లో ఎంటర్ అవుతున్నాం. ఈ ఫ్లాట్ ఇంకొంచెం ఎక్కువ లైటింగ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడున్న సన్కి అట్లా అనిపిస్తుందేమో. డైరెక్ట్ ప్లే చేస్తే అందులో వెళ్తూ ఉంటుంది. ఇది దానికన్నా పెద్ద ఏరియా లాగా అనిపిస్తుంది. సేమ్ రెండు 15-15 ఏజ్ కూడా. సో ఇప్పుడు ఇది హాల్లో ఇది పూజలు. ఎంటర్ అయిన మనం ఇక్కడ నుంచి చూడండి హాల్ ఇది పూజలు. డైనింగ్ టేబుల్ ఎక్కడ పెట్టచ్చు? ఇది డైనింగ్ ఏరియా. ఓకే వాష్ ఏరియా ఫినిషింగ్ అయితే ఉంటుంది చూడండి. ఫ్లోరింగ్ అయిపోయింది. ఈ గ్రీనరీ కూడా ఉంది పక్కకి. పొలాల టైపా? ఇది ఇంకో బెడ్రూమ్, కామన్ టాయిలెట్, బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. అక్కడ ఉన్న టైపే ఉంది ఇక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. టాయిలెట్. ఇలా టీవీ ఇక్కడ టీవీ హాల్లో టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదంతా ఇక సోఫా. ఇన్ఫోసిస్ అది క్యాంపస్ కొత్తది కూడా బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఓకే ఇప్పుడు ఇది ఇటు కనిపిస్తుంది. సద్భావన రాజీవ్ సౌకర్య టైప్. బిల్డింగ్స్ అన్ని పెద్ద ఉన్నాయి. చాలా ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. గ్రీనరీ కూడా ఉంది. చెట్లు అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా పొలాలు. అదంతా ఇప్పుడు ఆ బిల్డింగ్ ఆ ట్యాంక్ అవంతా సింగపూర్ టౌన్షిప్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఉన్నాయి కొత్త వెంచర్స్. ఏంటి కొత్తలు కడుతున్నారు? కొత్తలు కడుతున్నాయి. ఆడ గ్లాస్ రూమ్ చూడు జెన్ ప్యాక్. ఓకే ఓకే. రహేజ కూడా అటే వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్కు సింగపూర్ టౌన్షిప్ నుండి వేవ్ ఉంది. అంటే వెహికల్స్ పోయేది వాళ్ళ కింద ఎవ్రీ ఇయర్ ఇంత పేమెంట్ ఉంది. ఇబ్బంది అవుతుంది. దీన్ని మాస్టర్ ప్లాన్లో పెద్ద రోడ్ చేసింది. ఇన్ఫోసిస్ పోతుంది. ఓకే ఇప్పుడున్న ఈ రోడ్ని ఎన్ని 200 ఫీట్ రోడ్. 200 ఫీట్ రోడ్ చేస్తారు. అప్ టు ఇన్ఫోసిస్ తర్వాత చెర్లపల్లి పోతుంది. ఈ రోడ్ ఇన్ఫోసిస్ వెళ్ళి అటు నుంచి చెర్లపల్లి వెళ్తుంది. ఇప్పుడు ఇది 200 అయితే మనకి ఎక్కడి వరకు వస్తుంది ఈ రోడ్? కింద అవతల కాంపౌండ్ వాల్ ఉంది చూడు. ఓకే ఇప్పుడు మన కాంపౌండ్ వాళ్ళకి అవతల కాంపౌండ్ వాళ్ళ దాకా వస్తుంది. ఓకే ఇప్పుడు తర్వాత వైట్ బిల్డింగ్ ఉంది కదా ఎదురుగా. ఓకే సైడ్ కాదు దీనికి కానుకొని ఉంది చూడు. పల్లా రాజేశ్వరరెడ్డి మెడికల్ కాలేజ్. ఏంటి అక్కడ దూరంలో కనిపిస్తుంది అది? దానికి ఎదురుగా చూడు. వరుస పెట్టి చూడు. అది అవతల సిమెంట్ ఇంకా వైట్ పెట్టేయలేదు. ఓకే అవును. ఆ బిల్డింగ్ మొత్తం పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఓకే వాళ్ళది మెడికల్ కాలేజ్. అక్కడ దూరంలో కనిపిస్తుంది నారాయణ కాలేజ్. ఇది మనం ఇంతకుముందు అనుకున్నాం కదా చర్చ్, ఆశీర్వాద్ చర్చ్. ఇది ఆశీర్వాద్ చర్చ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ఫస్ట్ ఇదే. ఇది సినీ ప్లానెట్ అది బ్లాక్ కనబడుతుంది ఎదురుగా. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు చూసిందా? ఓకే ఓకే. ఇంతకుముందు మనం వస్తున్నప్పుడు ఎంజిఆర్ స్క్వేర్ అని అన్నది. ఇప్పుడు వైర్ల అది ఉంది సిపిఆర్. ఇప్పుడు ఇదంతా కాలనీ ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అద్వితికి సర్ప్రైజింగ్గా ఒక ఫ్లాట్ తీసుకుందామని అనుకున్నాను. ఎక్కడ తీసుకుందామని ఆలోచిస్తే బాబాయ్ ఎలా కడుతున్నారు కదా అని చూడడానికి వచ్చాను. లొకేషన్ బాగుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలామంది అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ తీసుకుంటున్నారు. పక్కనే గ్రీనరీ ఉంది, మల్టీప్లెక్స్ ఉంది, వెనకాల ఏంటి ఇన్ఫోసిస్ ది న్యూ క్యాంపస్ ఉంది, సింగపూర్ టౌన్షిప్ ఉంది. అన్నీ వెల్ కనెక్టెడ్గా ఉంది. ప్లస్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అదే నేను ఒకవేళ ల్యాండ్ కొని ఇల్లు కట్టాలంటే ఒక పెద్ద తలనొప్పి. దాని బదులు ఆల్రెడీ నేను అనుకున్నట్టు కట్టి ఉన్న ఫ్లాట్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్లో దాని రేట్ కూడా పెరుగుతుంది. నేను ఎలాగో తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి. 3rd ఫ్లోర్లో 5th ఫ్లోర్లో. 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది. 3rd ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. నాకు కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ ఇస్తాను. కాల్ అండ్ ఈమెయిల్ చేయవచ్చు మీరు.
నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమో కానీ నాకు చెప్పకుండా తీసుకుంటామని బాధపడ్డది, కానీ కన్విన్స్ చేసిన ఎట్లా షీఈ్ హ్యాపీ విత్ ద డెసిషన్. సో వీడియో చూశారు కదా. సో ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో మేము ఫ్లాట్ కొన్నాము. లాస్ట్ సేలింగ్ అవన్నీ వెళ్ళిన తర్వాత సో పాప ఆడపిల్ల పుడితే ఏదో ఒకటి కొనాలంటారు కదా. సో ఆ ఫ్లాట్ కొన్నాము ఆ అపార్ట్మెంట్లో. హోప్ఫుల్లీ కొత్త లైఫ్, కొత్త పాపతోటి, కొత్త ఇంట్లో చాలా బాగుండాలని కోరుకుంటున్నాను.